చెన్నై అన్నా నగర్ లో 19 రూపీస్ కి వెజ్ టిఫన్స్, 29 రూపీస్ కి నాన్ వెజ్ టిఫన్స్, 20 to 30 రూపీస్ తో డిన్నర్ అయిపోతుంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళి 500 రూపాయలు బొక్క పెట్టుకుని బయటకు వచ్చామా. అసలు ఎందుకు ఎట్లయిందో తెలియాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలి. టిఫిన్ షాప్ ఎక్కడుందిరా బాబు అని వెతికే ప్రాసెస్ లో నాకైతే ఒక వేఫిల్ షాప్ కనపడింది. వేఫిల్ చూసిందా నోరు ఊరిపోయింది. ఇంకా న్యూటెల్లా వేఫిల్ ఒకటి, ట్రిపుల్ చాక్లెట్ వేఫిల్ అయితే ఆర్డర్ చేసా. దీని ప్రైస్ అయితే 288 రూపీస్ అయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అయిపోగానే మళ్ళీ టిఫిన్ షాప్ ఎక్కడుందిరా అని చెప్పి ఎతకడం మొదలెట్టేసా. లోపలికి అడుగెట్టానో లేదో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతులు అన్ని కాల్చి చేస్తున్నారు. అవి చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. ఇన్నెక్కడా తినేదని చెప్పి మళ్ళీ ఒక చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసా. దీని ప్రైస్ అయితే 170 రూపాయలు. టేస్ట్ మాత్రం భయంకరంగా ఉంది. ఫుల్ చికెన్ తో స్టఫ్ చేసి ఇచ్చాడు. నా దగ్గర ఏమో 500 ఉంది. దాంట్లో ఆల్రెడీ 460 రూపాయలు అయిపోయింది. 30 రూపాయలు నాన్ వెజ్ టిఫిన్స్, 10 రూపాయలు వాటర్ బాటిల్ కొనుక్కుందాం అనుకున్నా. తీరా షాప్ దొరికిందిరా బాబు అనేసరికి నాకు నాన్ వెజ్ టిఫిన్స్ అంటే 300 రూపాయలు బిల్ వేసినాడు. అదేందన్నా 30 రూపాయలే కదా అంటే నైట్ లో ఆఫర్ ఉండదు, మార్నింగ్ ఒకటే ఉంటుంది అన్నాడు. మొత్తానికి 30 రూపాయలు కాసపడి లోపలికి వెళ్ళి 500 రూపాయలు బొక్క పెట్టుకుని బయటకు వచ్చా. అదే 500 మీ దగ్గర ఉంటే మీరు రోజు మొత్తంలో ఏమేమి తింటారు, దేని ఖర్చు పెడతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి అలా మన వీడియోకి ఒక లైక్ వేసుకుని మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. సరే మరి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మావా.